ఈరోజు ఈ జూమ్ సెషన్లో సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తిగా వచ్చిన 47 మంది విస్టేజ్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు గౌస్ బాషా, నేను జర్నలిస్ట్ని. మిత్రులారా, టైం అనేది ప్రతి ఒక్కరికి విలువైందే. నాకేమీ కొమ్ములు రాలేదు, నేనేం పెద్ద పైనుంచి ఊడిపడలేదు. ఈ టైంలో జనరల్గా అనుకుందాం, ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని బస్సు కోసం వెయిట్ చేసే ఒక ఎంప్లాయీది టైం వాల్యుబుల్ టైమే. ఇంట్లో గబగబా వంట చేసుకొని పిల్లలకి అంత అన్నం పెట్టేసి రేపు మార్నింగ్ ఏం కావాలో చూసుకోవడానికి హడావుడి పడే ఒక హౌస్ వైఫ్ది విలువైన టైమే. నేను ఇంకా మీ జూమ్ సెషన్ కోసం నా వార్తలన్నీ 7 గంటల లోపే ముగించుకున్నాను. సో నాది విలువైన టైమే. ఒక మందు తాగే వ్యక్తి ఉంటాడు, ఈ టైంలో పనులన్నీ ముగించుకొని బ్రాందీ షాప్కి వెళ్ళి ఒక మందు కొనుక్కొని తాగాలి, అతనికి విలువైన టైమే. ఎందుకంటే దానికి అతను అడక్ట్ అయి ఉంటాడు కాబట్టి. ఇక్కడ మంచి చెడు పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి టైం వాల్యుబుల్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, టైమే మనీ, అదొక్కటి గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి. పోతే ఇంక వస్తాను. విస్టేజ్ మన కంపెనీ, మనం పనిచేస్తున్న కంపెనీ. ఇందులో కొంతమంది అలా వస్తారు, ఇలా వెళ్తారు. కొంతమంది ప్రాణం పెట్టి పనిచేస్తారు. కొంతమంది 1 రోజు 2 రోజులు ఉండి ఇది గిట్టుబాటు కావట్లేదు, మనకి ఇంకా కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు పొంగా 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 చివరకు మిగిలేది 100 మంది చూసుకుంటూ ఒక 5-6 మంది మిగులుతారు. అది 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో. ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా ఉన్న జనాభాలో 5% మంది ఉంటారు కోటీశ్వరులు. ఏదైనా చివరి దాకా నడవగలిగిన వాళ్లే గమ్యానికి చేరుకోగలరు. ఇది ఆసక్తికరమైన విషయం, మనం గమనించాల్సిన విషయం. ఇకపోతే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి 100% నేను ట్రై చేస్తాను. మన ప్లాట్ఫామ్లో ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కానివ్వండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో కానివ్వండి, అత్యున్నతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది విస్టేజ్ మాత్రమే. ధైర్యంగా చెప్పొచ్చు. ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంటుంది, కంపెనీలో ఎథిక్స్ ఉన్నాయి. ఏ కంపెనీ వచ్చినా కూడా మీకు 2 నెలలు 3 నెలలు లేక 4 నెలలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కానీ సుదీర్ఘంగా ఇన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తూ ఉందంటే భారతదేశం నుంచి ఆషామాషి అయితే కాదు. అటువంటి కంపెనీ ప్లాట్ఫామ్ మీదకి మనం ముందుకెళ్తాం. ఒక రకంగా మనకి అదృష్టమే అనుకోవాలి. లీడర్స్, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, అది మన అదృష్టం. అందులోనూ మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండటం కూడా ఒక వరం అనుకుంటున్నాను నేను. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఎన్నో అసోసియేషన్లు వచ్చాయి, వెళ్ళాయి, మధ్యలో కనిపించకుండా పోతున్నాయి, కనబడుతున్నాయి. ఎన్ని జరిగినా కూడా విలువలతో కూడుకుంటూ విలువలు నేర్పిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి టీంలో మనం అంతర్భాగం కావటం, ఎక్స్పెషల్లీ మన వింజమూరు టీంకి ఒక వరమని నేను భావిస్తున్నాను. మీకు కొన్ని సూత్రాలు చెబుతూ, సప్లిమెంట్స్ గురించి చెబుతూ, ప్రోడక్ట్స్ గురించి చెప్తా. మనందరిది దాదాపుగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఒక 12 ఏళ్ళు చిన్న పెద్ద ఉంటాం మనం. సో మనకి ఒక 15 ఏళ్ల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు, విషయాలు బాగా గుర్తుంటాయి. అప్పట్లో ఆ కాలంలో మినిమం మనము బట్టలు ఉతుక్కునే సోపులు 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు అమ్మే క్రమంలో 2 రూపాయలకు ఒక సబ్బు మార్కెట్లోకి వచ్చింది. దాని పేరు నిర్మా. అదొక ప్రభంజనం. 2 రూపాయలకి ఏమొస్తుంది అంటే, అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే టైంలో అనుకుంటా నేను 2 రూపాయలకు సబ్బు కూడా వచ్చింది. ఆ 2 రూపాయల సబ్బుకి జనాలు ఎగబడి కొన్నారు. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు గందరగోళం, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఏ కంపెనీ దాన్ని బీట్ చేయలేకపోయింది. సర్ఫ్, నిర్మా సబ్బు. చివరికి కొంత అవగాహన ఉండేవాళ్ళు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? ఆ సబ్బు వాడటం వల్ల బట్టలు తొందరగా చిరిగిపోతాయని, మన చేతులకున్న స్కిన్ దెబ్బతింటుందని, గోళ్ళు కూడా బాగా రఫ్ అయిపోతాయని తెలుసుకున్నారు. అది జనాలు తెలుసుకునే లోపలనే
కంపెనీ ఆగిపోయింది. కొన్ని వేల కోట్ల రూపాయలు పోగు చేసుకొని దాని ద్వారా వెళ్ళిపోయింది. సో వ్యాపారం అంటే జనాల సేఫ్టీ చూడకుండా, జనాలు ఏమైపోయినా పర్వాలేదు, నా లాభం నాకు రావాలి, నేను నా కుటుంబం క్షేమంగా ఉండాలి అన్న ధోరణితోనే వ్యాపారవేత్తలు ప్రపంచం మీదకి వస్తారు ముందుకి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ప్యూర్లీ ఇండియన్ కంపెనీ, నేను బాగుండంతో పాటు నా వస్తువు వాడే ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అన్న కాన్సెప్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని అందరూ అంగీకరించి తీరాలి, ప్రపంచవ్యాప్తంగా అంగీకరించాల్సిందే. గౌతమ్ బాలి గారి మెదడులో ఉన్నటువంటి ఆలోచన, నా కంపెనీ ఎదుగుదలకు దోహదపడుతున్నాడు ఒక కస్టమర్, అతను బాగుండాలి. ఒక లీడర్గా తయారయ్యి డిస్ట్రిబ్యూటర్గా మారి డైరెక్టర్ అయ్యి సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, రకరకాల డైరెక్టర్లుగా ఒక టీం ఫామ్ చేసి ఆ టీం అందరి చేత కొనిపిస్తూ వాళ్ళ ఎదుగుదలకు దోహదపడతా ఉంటాడు ఒక అతను బాగుండాలి. వీళ్ళందరూ బాగుండి కంపెనీ బాగుండాలంటే ఏం చేయాలి? నా ప్రోడక్ట్ బాగుండాలి, నా ప్రోడక్ట్ వాడే జనాలు ఆరోగ్యంగా ఉండాలి, నా ప్రోడక్ట్ ప్రమోట్ చేసేవాళ్ళు ఆర్థికంగా బాగుండాలి. ఇందులో చదువు, క్యాస్ట్, ప్రాంతం ఇవన్నీ ఏమీ లేకుండా జస్ట్ నా సప్లిమెంట్ కానివ్వండి, నా ప్రోడక్ట్ కానివ్వండి, నా వ్యవసాయ పొలానికి వాడేటటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒకటి వాడుకుంటే కాస్తో కూస్తో బెనిఫిట్ ఉండాలని ఆలోచించి ఎంతో శ్రమపడి రూపకల్పన చేసి మనకు అందించినటువంటి గొప్ప వరం ఈ విస్టేజ్ ప్లాట్ఫామ్. అయితే ఇందులో 100కి 200% గౌతమ్ బాలి గారి ఆశయాలు, ఉద్దేశాలు పక్కదారి పడుతున్నాయి. అంటే ఎంతసేపటికి ఫోకస్, మనం కూడా కార్పొరేటర్ల మాదిరి కంపెనీ కరెక్ట్ గా ఆలోచిస్తా ఉంది, కంపెనీ ఎండి కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు, కంపెనీలో ఉన్నటువంటి ఇతర భాగస్వాములు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు, మన అసోసియేషన్ పెద్ద అయిన ఎంఎస్ఆర్ కూడా కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు. కానీ లోపం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఆ లోపం ఏంటంటే, కంపెనీ ఆశయాలు, ఉద్దేశాలు మనం వినియోగదారులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి చెప్పటంలో ఫెయిల్ అవుతున్నాం. ఏదో రాత్రికి రాత్రే సంపాదించేద్దాం అన్న ఆలోచనతో, రాత్రికి రాత్రే కోటీశ్వరులం అన్న ఆలోచనతో, ఒక సంవత్సరం లోపలనే ఒక కారు ₹1,00,000 తీసేసుకున్న ఆలోచనతో ముందుకెళ్తూ మనం పక్కదారి పట్టడం కాకుండా కొంతమందిని పక్కదారి పట్టించి గుంపులో గోవింద నలుగురితో పాటు నారాయణ అన్న చందంగా అన్ని కంపెనీల ఘాటిన మన కంపెనీని కట్టేస్తున్నాం. చివరికి ఒక 100 మంది మన దగ్గర ఐడియాలు తీసుకుంటే ఒకరో ఇద్దరు నిలబడే పరిస్థితి, మిగతా 98 మంది తిట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాదనిలే నిజం. ఇకపోతే మన విస్టేజ్కి సంబంధించి లాస్ట్ మీటింగ్ లో నేను మీకు నీమ్ సప్లిమెంట్ గురించి చెప్పాను. దాని గురించి ఎక్కువగా చెప్పాల్సిన పనిలా, గతంలో చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఒక విషయం చెప్తాను దాని గురించి. మీకు తలలో చుండ్రుతో బాధపడతా ఉంటే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా సరే తలలో చుండ్రుతో బాధపడతా ఉంటే, మీరు డీప్ క్లీన్ షాంపూ కొని అదే పనిగా కొని వాడే శక్తి స్తోమత లేకున్నా పర్లేదు, నీమ్ క్యాప్సూల్ సప్లిమెంట్ ఒక్క బాటిల్ కొని రోజుకొకటి తిన్న తర్వాత 1 అవర్ తర్వాత వేసుకుంటూ ఉండండి. కుంకుడుగాయలతో తలస్నానం చేయండి. మీకు జస్ట్ 1 మంత్ లోపలనే చుండ్రు సమస్య కంప్లీట్గా వెళ్ళిపోతుంది. చుండ్రు సమస్య వెళ్ళిపోవటంతో పాటు మీ కంటి చూపు మెరుగుపడటం, మీ స్కిన్ బ్రైట్నెస్ కావటం, రెండోది మీకు చిన్న చిన్న పళ్ళ డ్యామేజ్లు, ఏదైనా పళ్ళ ఈ చిన్న చిన్న ఉంటాయి కదా, అంటే ఏదైనా చల్లనీళ్ళు తాగితే జుమ్మనటం లాంటివి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోవటం, నిద్ర పట్టడం, ఇవన్నీ కూడా ఈ నీమ్ క్యాప్సూల్ వల్ల సాధ్యం. మనం ఏమనుకుంటామంటే కేవలం షుగర్ పేషెంట్లకే నీమ్ క్యాప్సూల్ అందిద్దాం, ఇది ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. దాని గురించి ఇంకా వేరే ఆలోచన, ఇన్వెస్టిగేషన్, పరిశోధన ఏమీ లేదు. షుగర్కి ఇచ్చేటటువంటి సప్లిమెంట్స్ లో నీమ్ కూడా కలిపిద్దాం, అయిపోయింది దాని చాప్టర్. అది ఇంకే విషయాలు దేనికి పనికి వస్తున్న ఆలోచన మనకు లేదు. మన ఆలోచన ఎంతసేపటికి లక్ష్యం మీద, కారు మీద ఉంటే వీటి గురించి ఎక్కడ పట్టించుకోలేం కదా. మీకు రీసెంట్ గా జరిగిన విషయం చెప్తా. నేను రెగ్యులర్ గా వాకింగ్కి వెళ్ళినా, లేకపోతే మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళినా, ఊరు బయట గెస్ట్ హౌస్ ఉంటుంది ఉదయగిరిలో, అక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని ఉంటారు ఇద్దరు దంపతులు. ఆమెకి కిడ్నీ ప్రాబ్లం. ఆమె డైలీ ఎన్నో టాబ్లెట్స్ వాడింది, దాదాపు ఎంతో పర్సంటేజ్ చెప్పేశారు, ఇంక నేను చచ్చిపోతాను అన్న పరిస్థితిలో ఉందామా. నేను ఆమెకి కాసేపు కూర్చొని చెప్పి, నా మీద నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది సార్ అని చెప్పింది. సరే అమ్మా, నేను ఒక సప్లిమెంట్ చెప్తాను, తీసుకొచ్చి వాడుకోమని ఆమె నెంబర్ ప్రసాద్కి ఇచ్చాను, ప్రసాద్ సార్ నెంబర్ ఆమెకి ఇచ్చాను. ఇద్దరు మాట్లాడుకున్నారు.
అదే పనిగా వింజమూరు నుంచి రామకృష్ణ ప్రసాద్ సార్ ఇద్దరు కలిసి బండేసుకుని వచ్చి ఆమెకి కిడ్నీ హెల్త్ సప్లిమెంట్ అందించారు. ఒకటి వాడింది. ఆ సప్లిమెంట్ బాటిల్ పూర్తయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 7%, 7% కాదు, 3.5% డిఫరెన్స్ వచ్చింది. ఆమె చాలా సంతోషంగా నన్ను మళ్ళీ ఫోన్ చేసి పిలిచి, సార్ నాకు 3.5% డిఫరెంట్ వచ్చింది, అంటే ఇది మీరు ఇచ్చిన సప్లిమెంట్ చాలా బాగా పనిచేస్తుంది, నాకు మళ్ళీ సపోర్ట్ అందివ్వండి అని చెప్తే మళ్ళీ పాపం వాడు పంపించారు. ఇంకో సప్లిమెంట్ అయిపోయేటప్పటికి ఏమో చాలా బ్రైట్ గా ఒళ్ళు వాపులు తగ్గిపోయి యాక్టివ్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మా ఇంకా ఏం లేదు, ఒక 0.5% ఉంది, కిడ్నీ పూర్తిగా బాగా అయిపోయింది, టెన్షన్ అని చెప్పాడు. ఆమె ఏం చేయాలి? డాక్టర్ ఆ మాట అన్న వెంటనే ఏం చేయాలంటే ముందు నాకు ఫోన్ చేయాలి. చేసి, సార్ థ్యాంక్స్ అండి, మీరు చెప్పారు, అదే పనిగా శ్రమపడి తెప్పించారు, నేను వాడాను, డాక్టర్ గారు ఈ మాట అన్నారు, నాకు చాలా బాగుంది అని చెప్పాలి. లేదా ప్రసాద్ సార్కి ఫోన్ చేసి చెప్పాలి. అదేమీ లేకుండా నేరుగా వెళ్ళి ఎక్కడో 1,00,000 కారు ఇప్పిస్తామని చెప్పారని చెప్పేసి వేరే టీంలో, ఆ టీం పేరు అప్రస్తుతం, వాళ్ళు రెడీగా ఉన్నారు ఉదయగిరిలో. అంటే చేపలు పట్టే జాలరి చేపల దగ్గర వల వేసుకుని ఎలా కాపలా కాస్తా ఉంటాడో ఆ విధంగా ఒక టీం, మన పక్క జిల్లా అనేది రెడీగా ఉన్నారు. ఎవరినైతే అండర్లోకి లాగేసుకుందాము, అలాగే ఆమె చేత ఒక ఐడి వేసుకున్నారు. బాగుంది, ఆమె చేత కొనమని చెప్పారంట. ఆమె కొనే శక్తి లేక వాళ్ళ అక్క కూతురు ఇంకెవరో బంధువులు ఉంటే ఆమె చేత 5,000 రూపాయలకి ఇప్పుడు నువ్వు కొనాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఆ విషయం నాకు తెలిసింది. 5,000 రూపాయలకి ఎందుకు కొనాలి? నా ప్రశ్న అది. ఇప్పుడు గ్రూప్ లో ఉన్నటువంటి అందరికీ నా ప్రశ్న, 5,000 రూపాయలకి ఎందుకు కొనాలి? గౌతమ్ బాలి గారు చెప్పారా? ఎంఎస్ఆర్ చెప్పారా? లేదా మీరు ఎక్కడన్నా విన్నారా? దేనికి కొనాలి 5,000 రూపాయలకి? ఒక ప్రశ్న నాది, అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇది. నువ్వు వాడిన విషయం నీ చేత వాడించిన వాళ్ళకే చెప్పలేదు, నువ్వు నీ ఇంటి పక్కన వాళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పలేదు. అంతలోకి ఐడి చేసుకున్నావు. నువ్వు కొనే శక్తి లేక వాళ్ళు ఏదో కొనమని చెప్తే నీ అక్క కూతురునో లేకపోతే పెదనాన్న కూతురునో నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి 5,000 రూపాయలు కొను, నీకు కారు వస్తుందంట అని చెప్పి ఆమెను ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. ఇది మోసమా కాదా? నా ప్రశ్న. ఇక రెండో అంశం, మనకి గెలుపు రావాలి అంటే ఓపిక అవసరం. ఇప్పుడు ఒక జింకని పులి వేటాడేటప్పుడు ఎంత ఓపికగా ఉండాలా? చాలా ఓపికగా ఉంటుంది. అవసరం కొన్ని గంటలు పడద్ది, తప్పదు, ఓపిక పట్టాల్సిందే. అలాంటిది మనం ఒక పులినే వేటాడాలనుకుని ఫిక్స్ అయ్యామే. పులిని వేటాడడం అంటే ఏంటి? రోజుకొక గంట కష్టపడి 300 సంవత్సరాలు మన వారసులు తిన్నా తరగనంత ఆస్తి సంపాదిద్దామన్న ప్లానింగ్ లో ఉన్న మనం ఆషామాషిగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, అందులోనూ విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద అమాయకంగా ముందుకెళ్తే, మోసం చేస్తూ ముందుకెళ్తే, కంపెనీ ఉద్దేశాలు ఆశయాలు తెలుసుకోకుండా వాటిని పక్కన పెట్టి మూర్ఖంగా ముందుకెళ్తే పులి లాంటి ఒక నెట్వర్క్ ని మనం జయించి విజయాన్ని పొందగలమా? ఈ నెలలో 1,00,000 తీసుకుంటావు మాయమాటలు చెప్పి, రేపు నెల ఎవరు ఇవ్వాలి నీకు 1,00,000? అదే కరెక్ట్ రూట్ లో వెళ్ళు, కరెక్ట్ కంపెనీ ఎథిక్స్ ఫాలో అవ్వు, కంపెనీ రూల్స్ ఫాలో అవ్వు, నీ ప్రోడక్ట్ లో ఉండే దమ్ము చెప్పు, నీ సప్లిమెంట్స్ ఉండే ధైర్యం చెప్పు. ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, మళ్ళీ మీకు తెలుసలేదు, అదొక జాడ్యం ఉంది మన దేశంలో. ఎందుకంటే అందరూ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవ్వడు మాట్లాడు. కొంచెం విన్నామా నాకంతా తెలుసు. ఇప్పుడు మోటివేషన్ క్లాసులు కోటప్పకొండకి వెళ్ళాను, ఒంగోలు సుబ్బయ్య సార్ శెట్టి మీటింగ్కి వెళ్ళాను, ఎంఎస్ఆర్ మీటింగ్కి వెళ్ళాను. ఇవన్నీ అక్కడ మీటింగ్లు ఉన్నంతసేపు పాపం వాళ్ళు కష్టపడే వాళ్ళ జర్నీ చెప్తారు, వాళ్ళు మోటివేట్ చేస్తారు, ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకుంటాయి. బయటికి రాగానే ఒకటి తగలుతాడు, ఏం రా మీటింగ్ వస్తున్నావా? అవునరా మీటింగ్ వస్తున్నా. ఏం చెప్పారు ఏంటి? భలే ఉందిరా ఎంఎస్ఆర్ స్పీచ్, సూపర్, భలే డైరెక్షన్ ఇచ్చారు ఆయన. అదే రూట్ లో వెళ్తే నేను ఖచ్చితంగా ఇక వెతుక్కోవాల్సిన పని లేదు, నేను కూడా గెలుస్తాను, తొందరలో నేను కూడా ఒక రేంజ్కి వస్తాను. అవునా, వస్తావా రేంజ్కి? ఇట్టాటి ఎన్ని చూడలేదు, ఇన్ని చూశానరా నేను. నువ్వు పిచ్చోడు అంటాడు, వెంటనే ఒంటి మీద నిక్కబొడుచుకున్న రోమాలన్నీ బుస్సున పడిపోతాయి. ఒక ఆలోచనలో పడతాం, అవును వీడు ఇన్ని చూసినా అంటున్నాడే, నేను ఈ మీటింగ్ గురించి తప్పు చేశానా? నువ్వు 100 కిలోమీటర్లు వచ్చి వచ్చా ఒంగోలుకి, 100-150 కిలోమీటర్లు వస్తేనే తిండి లేదు, నీళ్లు లేవు, చెప్పిన జాగ్రత్తగా వింటిని, ఒక నోట్స్ రాసుకుంటుని, మీటింగ్ హాల్లోంచి పెద్ద ఊపుగా వస్తే ఈడేంది ఈ మాట అంటుంటాడు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నారు, తగులుతారు, ఇది గ్యారంటీ.
అయితే వాళ్ళకు విస్టేజ్ గురించి తెలుసు, కానీ విస్టేజ్ అంటే ఏంటో తెలియదు. గురించి తెలుసు కానీ విస్టేజ్ అంటే ఏంటో తెలియదు. చాలా మంది అంటారు, నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం విస్టేజ్ కుటుంబ సభ్యుడిని, ఐడి ఉంది అని. నువ్వు కుటుంబ సభ్యుడు, నువ్వు ఇంటికి పోకుండా ఉంటే నీ కుటుంబంలో ఎవరు ఏం చేసేది కూడా నీకు తెలియదు. అది తండ్రి అయినా కావచ్చు, తల్లైనా కావచ్చు. 24 hours ఒక తండ్రి క్యారెక్టర్ వేసుకుందాం. 24 hours ఎక్కడో బయట ఉండి, తెలంగాణ పనికి పోయో, బెంగళూరు పనికి పోయో, లేకపోతే ఊళ్ళో ఉండి బ్రాంచ్ షాప్ లో తాగి పడుకుంటానో, ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి పోతా ఉంటే ఇంట్లో ఏం జరిగేది తెలియదు నీకు. అప్పుడు నువ్వు కుటుంబంలో ఉంటే కుటుంబం కూడా తెలుసుద్ది. ఆ కుటుంబం నాది, దాంట్లో కుటుంబ సభ్యులను చెప్పుకునే రైట్స్ నీకు లేవు. అలాంటి వాళ్ళు చెప్తే దయచేసి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అందరు మనుషులు ఒకలాగా ఉండరు అని ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈరోజు మార్నింగ్ మన విస్టేజ్ గ్రూప్ లో లక్ష్మయ్య సారు కలిగిరిలో ఒక హోమ్ మీటింగ్ పెడుతూ 12 రకాల క్యాప్సూల్స్ మింగి చూపించిన లక్ష్మయ్య సార్, మన గురువు గారు 12 రకాల క్యాప్సూల్స్ మింగి చూపించారని చెప్పేసి ఎవరో పెట్టారు. ఆ వీడియో చూసా నేను, చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ కూడా నేను, దయచేసి తప్పుగా అనుకోవద్దు మీరందరు నన్ను, ఎందుకంటే ఈ వీడేంద్ర బాబు ఇలా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. ఎవరు ఎలా మాట్లాడుకున్నా నా ధోరణి మాత్రం ఇదే. ఎవరు ఏమనుకున్నా నా నిజస్వరూపం ఇదే, నా నిజం ఇదే, నా దారి ఇదే. అక్కడ టైప్ చేసి పెట్టేవాళ్ళు కూడా 12 క్యాప్సూల్స్ అని చెప్పి పెట్టారు. క్యాప్సూల్స్ అంటే సహజంగా వాడుక భాషలు ఏమనుకుంటారు, మాత్రలు అనుకుంటారు, గొట్టపు మాత్రలు అనుకుంటారు. 12 రకాల సప్లిమెంట్స్ అని టైప్ చేయడం మర్చిపోయారు. నేనేం చేశాను, నేను కూడా మర్చిపోయా. నాకు కూడా చిప్పు దొబ్బింది కదా, నా పనులు నాకు ఉంటాయి హడావుల్లో. నేను మా గ్రూప్ లో పెట్టా, అందరూ జర్నలిస్టులే కదా, 3 జిల్లాల జర్నలిస్టుల గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాను నేను. చూడండి నాయన, ఇంత కెపాసిటీ ఉంది మా విస్టేజ్ సప్లిమెంట్స్ కానీ. వాళ్ళల్లో అంటే ప్రకాశం, కడప, అనంతపురం, నెల్లూరు 4 జిల్లాల జర్నలిస్ట్ గ్రూపులు నా దగ్గర ఉన్నాయి. 4 జిల్లాల్లో నేను కొంచెం నోటెడ్, కాస్త కూస్తూ నోటెడ్. నేను జర్నలిస్టులు కదా, అవగాహన ఉంటుంది. ఒక 60% నువ్వు కూడా సప్లిమెంట్స్ అని టైప్ చేయకుండా క్యాప్సూల్స్ అని టైప్ చేసావేంటన్నా అని ఫోన్ చేశారు. ఒక 40% ఏం ఫోన్ చేశారంటే, 12 మాత్రలు ఒకసారి మింగారా, అవి పని చేయవు కాబట్టి మింగారన్నారు. నేను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇప్పుడు ఈ విస్టేజ్ మీటింగ్ నాకంటే ముందు జర్నీ చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద గురువు గారు ఉన్నారు. సప్లిమెంట్ 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 అంటూ ప్రతి మీటింగ్ లో సప్లిమెంట్ అంటారు. అసలు సప్లిమెంట్ అంటే ఏంటి? ఇది బాగా నోట్ చేసుకోండి. సప్లిమెంట్ వాడాం తగ్గింది, సప్లిమెంట్ వాడాం నిద్ర వచ్చింది, సప్లిమెంట్ వాడాం జుట్టు ఉడ్డం ఆగిపోయింది, సప్లిమెంట్ వాడాం షుగర్ తగ్గింది, సప్లిమెంట్ వాడాం ఒంట్లో రక్తం వచ్చింది, సప్లిమెంట్ వాడాం స్కిన్ బాగుంది, సప్లిమెంట్ వాడాం తలనొప్పి తగ్గింది. సప్లిమెంట్ అంటే ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? పోనీ ఏ మీటింగ్లో మీకు చెప్పారా? పోనీ మీరు అడిగారా? 100% లేదు. సప్లిమెంట్ అంటే భర్తీ చేసేది, సర్దుబాటు చేసేది. దాని గురించి ఇప్పుడు చెప్తా మీకు, బాగా వినండి ఓపిగ్గా. ఇప్పుడు మనం ఉదయం టిఫిన్ చేస్తాం, తింటే దోశ, లేకపోతే ఇడ్లీ, లేకపోతే పొంగలి, అది లేకపోతే పూరి, అవునా కాదా? పూరి ఒక్కటి గోధుమతో చేసిన పదార్థం, అది మైదా కావచ్చు, గోధుమ కావచ్చు, పక్కన పెట్టండి. దోశ బియ్యం, ఇడ్లీ బియ్యం, పొంగలి బియ్యం, ఒకే రకమైన పిండి పదార్థం. లేదు వేడి అన్నం తిన్నాం, అన్నం ఇప్పుడు తినేవాళ్ళు ఎవరు లేరు, అన్నం లేదు చింతకాయతో ఒక పచ్చడో ఇంకోటో మన పల్లెటూరు స్టైల్లో వేసుకుని కానీ తింటే అది కవర్ అవుద్ది, కొన్ని విటమిన్స్ దాంట్లో వస్తాయి. గోంగూర పచ్చడి అనుకోండి, ఐరన్ వచ్చేస్తుంది ఇలా. కానీ ఓన్లీ నువ్వు ఉదయం పూట రైసే తిన్నావు, మధ్యాహ్నం మళ్ళీ రైస్ తింటావు, రాత్రి మళ్ళీ రైస్ తింటావు. ఒట్టి రైస్ తింటే నీ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అంటే ఖనిజాలు, లవణాలు, మెగ్నీషియము అవి ఇవి అందుతాయా? చెప్పండి, అందవు కదా. అవి అందవు కాబట్టే మనం రైస్కి అడిక్ట్ అయ్యాం. కాబట్టి బయట ఏదో ఫ్రూట్స్ కొనుక్కొని తినలేం, టైం చాలదు కొంతమందికి. కొంతమంది దగ్గర డబ్బులున్నా కొనుక్కొని తిన్న చేతులాడవు. కొంతమంది బజార్లో కొనుక్కొని తింటే ఏమనుకుంటాను ఫీలింగ్స్తో కొనలేరు. ఇంట్లో తిని ఆఫీస్కి వెళ్ళడం లేదా పనికి పోవడం, మళ్ళీ వచ్చి ఇంట్లో తిని పడుకోవడం, 3 పూటల రైసే తినే నీకు మిగతా ఎలాంటి విటమిన్స్ బాడీకి రావు. అందుకే తొందరగా వృద్ధాప్యం రావడం, తొందరగా మోకాళ్ళ నొప్పులు రావడం, తొందరగా వెంట్రుకలు ఊడిపోవడం, తెల్లబడడం, తొందరగా పళ్ళు ఊడిపోవడం, తొందరగా కళ్ళు మసకలు బారడం, తొందరగా మంచానికి పరిమితం కావడం, తొందరగా షుగర్ రావడం,
తొందరగా జబ్బులు వచ్చి హాస్పిటల్కి సంపాదించుకున్న దాంట్లో 90% వాళ్ళకి ఇచ్చి 10% వడ్డీలు కట్టి పేదోళ్ళుగా మారిపోవడం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, నువ్వు 3 పూటలు రైస్ తింటున్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు కుటుంబం బాగుంటుంది కాబట్టి, కుటుంబం కోసం కష్టపడుతున్నావు కాబట్టి, నువ్వు హెల్దీగా ఉంటే 4 రూపాయలు సంపాదిస్తావు, హెల్దీగా ఉంటావు, కుటుంబాన్ని చూసుకుంటావు, నీ పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల కెరీరు, మనవాళ్ళు కూడా చూస్తావురా నాయన. నువ్వు ఫుడ్లో ఏమీ లేదు కాబట్టి, ఆ ఫుడ్లో లేని విటమిన్స్, మినరల్స్ లాంటి భర్తీ చేయాలంటే సపోర్టింగ్గా ఈ సప్లిమెంట్స్ వాడు. సప్లిమెంట్ అంటే సర్దుబాటు చేసేవి, నీకు దోహదపడేవి, సమకూర్చేవి, ఆరోగ్యాన్ని సమకూర్చేవి సప్లిమెంట్స్ అని చెప్పాలి మీరు. అది చెప్పాలంటే ముందు మీరు తెలుసుకోవాలి. ఎంతసేపుడికి కారు లక్ష అంటే ఏడ తెలుసుకుంటారు మీరు? జరగని పని, తెలుసుకోలేరు. ఇప్పుడు గోంగూరలో ఐరన్ ఉంది, మంది ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ ఉంది, సారీ నేను కూడా పొరపాటు చేస్తున్నా చూడండి, ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ ఉంది. ఐరన్ ఫోలిక్ దేనికి వాడతాం? రక్తహీనతకి వాడతాం. రక్తహీనత కవర్ కావాలంటే ఏం చేయాలి? బెల్లం పాలు, లేదా చెనక్కాయ ఇత్తనాలు పాలు, గోంగూర, తోటకూర, మునగాకు. ఎస్ సార్ నో? ఇవి తినేవాళ్ళు ఎంతమంది? తింటున్నామా? తినగలుగుతున్నామా? కుదరదు. అవి అదే పనిగా మార్కెట్కి వెళ్ళి తీసుకొని, కాబట్టి ఈ ఐరన్ ఫోలిక్ ఒకటి తీసుకొని వేసుకుంటే రక్తహీనతతో బాధపడే లేడీస్ కి ఉపయోగకరంగా ఉంటుంది. 20 రూపాయలు మినిమం కట్ట. వారంలో 2 రోజులు తోటకూర గోంగూర తిన్నా కూడా, గోంగూర ఒక కట్ట అది కూడా 40 రూపాయలు. ఒక నెల మొత్తం మీద ఈ బిల్లు వేసుకుంటే ఐరన్ ఫోలిక్ వచ్చేస్తుంది. టౌన్లలో మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. పల్లెల్లోనే లేదా పరిస్థితి. అన్నీ దొరికే పల్లెల్లోనే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పాసిపోయిన దాన్ని నేను కాదన్ను, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవి తినలేం. అంటే తినలేం కాబట్టి ఒక్క సప్లిమెంట్ తీసుకొని వేసుకుంటే ఒంట్లో బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ బ్లడ్ తగ్గితే వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఒంట్లో దురదలు వస్తాయి, కాళ్ళు చేతులు లాగుతాయి, మొహం పాలిపోద్ది, వెంట్రుకలు ఊడడం స్టార్ట్ అవుతాయి, మనిషి అబ్నార్మల్ గా తగ్గిపోతాడు. ఇలాంటి పరిస్థితులన్నీ భరిస్తూ ఉంటారు. నాకేముంది, బాగానే ఉంటా. ఒక్కసారి జెండా ఎత్తితే బొన్నెలో 1,00,000 రూపాయలు బిల్లు అవుద్ది. ఆ 1,00,000 రూపాయలు కడితే అన్న కడతారేమో కానీ, నమ్మకమైన ఒక సప్లిమెంట్ బాటిల్ తీసుకొని ఒక 200, 300 పెట్టి కొనుక్కుని వాడరు. ఇదొకటి. రెండోది హోమ్ మీటింగ్. పెడతారు. హోమ్ మీటింగ్ పెట్టడానికి మీరు వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒక వస్తువుకి అడక్ట్ అయి ఉంటారు. ఆ వస్తువు నుంచి దృష్టి మరల్చాలంటే మీరు కాస్త కూస్తో సబ్జెక్ట్తో వెళ్ళాలి. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆ హోమ్ మీటింగ్కి వెళ్ళి ముందు వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ హెల్త్ కండిషన్ గురించి, వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి, వారసత్వంగా వచ్చే జబ్బుల గురించి ఆరా తీసుకొని వాళ్ళకి 10 నిమిషాలు మాడితే తెలుసుకోవచ్చు. 10 నిమిషాలు పనేది. వాళ్లకు చెప్తే వాళ్ళు విని అప్పుడు ఆ ఇంట్లో ఉండే కోల్గేటో, క్లోజప్పో, లేకపోతే ఇంకోటో పక్కన పెట్టి దాని ప్లేస్ లో మనం తెచ్చుకొని ఒక రిజల్ట్ అనుభవిస్తారు. అక్కడ కూడా కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఒక ఫోటో తీసుకొని గ్రూప్ లో అప్లోడ్ చేసుకొని మీ దారి మీరు వస్తే అది హోమ్ మీటింగ్ అవుతుందా? ఇప్పుడు గ్రూప్ లో ఫోటో అప్లోడ్ చేసుకొని ఎవరు చూపించడానికి? నా ప్రశ్న అది. కొంచెం కఠినంగానే ఉంటాయి నా మాటలు, తప్పదు, వినాల్సిందే. నాకు టైం ఇచ్చారు కాబట్టి ఈ గంట నాదే. ఆ తర్వాత మీరు తిట్టుకున్నా ఇబ్బంది లేదు నాకు. హోమ్ మీటింగ్ పెట్టారు, ఆ పెట్టేది కూడా కరెక్ట్గా వెళ్తున్నారా? మనం ఫస్టే అనుకున్నాం, వింజమూరు టీంకు ఒక డిఫరెన్స్ ఉండాలి, ఒక ఎథిక్స్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ప్రతి మీటింగ్ లో డ్రెస్ కోడ్ గురించి చెప్తాం మనమే మళ్ళీ. మరి మీరు సగం చెడ్డీలు వేసుకొని హోమ్ మీటింగ్ ఎందుకు వెళ్తారు? టీ షర్ట్ చెడ్డీలు వేసుకొని, ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళలేరా? సరే, ఆ ఇంట్లో నైటీలో లేడీస్ ఉన్నారు, అలాంటప్పుడు ఫొటోస్ తీసి ఎందుకు పెడతారు గ్రూప్ లో? మీరు మన ఇంట్లో లేడీస్ అయితే పెడతారు అట్లా? చెప్పండి. మీరు పెట్టరు కదమ్మా. ఫోటో తీయాల్సిన అవసరం ఏముంది? ఎవరన్నా జంట ఉంటే అతన్ని పిలిపించుకొని ఫోటో తీసి గ్రూప్ లో అప్లోడ్ చేయండి. లేడీస్ నైటీ మీద ఉంటారు, వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటారు. మీరు చెప్పిందే వాళ్ళు పనులు పక్కన పెట్టి వినడం చాలా గొప్ప. దాంట్లో మళ్ళీ హాఫ్ నిక్కలు వేసుకొని మీరు వెళ్ళి నైటీలో ఆన్ పెట్టి ఒక ఫోటో తీసి గ్రూప్ లో అప్లోడ్ చేసి 500 మంది ఆమెను చూడాలనా? తప్పు కదా. ఇక మీద మన గ్రూప్ లో అలాంటి రివ్యూ కాకూడదు. నేను చెప్తున్నా, ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, బాగా నోట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఇలాంటి చెడ్డీ ఫోటోలు, నైటీల ఫోటోలు మన గ్రూప్ లో ఉండకూడదు. అంతే, నోట్ చేసి పెట్టుకోండి. ఎవరేమనుకున్నా సరే పర్లేదు.
ఈ రోజు 1,00,000 రాకపోతే 10 ఏళ్ళకి రానియండి, మునిగిపోయింది ఏం లేదు. ఓ 1,00,000 వచ్చిన తర్వాత ఇంకా ఆగదు బండి, ముందుకు పోతానే ఉంటది. ఆ 1,00,000 వచ్చేదాకన్నా కాస్త ఎథిక్స్ లో ఫాలో అవుదాం. ఎలా వస్తాయో నేర్పిద్దాం జనాలకి, ఏం చేస్తే వస్తాయో చెప్దాం. అది కదా మనం చేయాల్సిన పని. అదొకటి. రెండోది, మన దేశంలో కొన్ని వస్తువులు నిషేధించారు, గుర్తుందా మీకు? ఫేర్ అండ్ లవ్లీ, సైదుల్ సార్ మీటింగ్కి వెళ్తే ఇది వేస్తాయి. సైదుల్ సార్ మీటింగ్ చెప్తున్నా కూడా ఈ మీరు ఇనరు. 1 year 1 lakh, ఆ సంపాదించేది లేదు, పాడు లేదు. ఇంటికి వచ్చి మర్చిపోతా ఉంటే లక్ష్యాల నుంచి వస్తాయి. లక్ష్యం గట్టిగా ఉంటే లక్షలు వస్తాయి. నా కొటేషన్ ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు లక్ష్యం గట్టిగా పెట్టుకుంటే 1,00,000 ఆటోమేటిక్ వస్తుంది. పెద్ద పనేం కాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో 40 లక్షలు తీసుకునే సుబ్బయ్య శెట్టి సార్ ఉండగా ₹1,00,000 తీసుకోలేరు మీరా? చెప్పండి. మీలో డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, రకరకాల చాలా మంది ఉన్నారు. ఏమీ లేని వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటా ఉంటే మీరు 1,00,000 తీసుకున్న పెద్ద ఎక్కువేం కాదు. కానీ 1,00,000 తీసుకునే దారి మీకు తెలియదు అంటున్నాను నేను. మీరు అడగొచ్చు నీకేం తెలుసు అని. ఈ రూట్ లో పోతే ఏడ నుంచి వస్తాయి చెప్పండి? 1,00,000 తీసుకోవాలంటే ఉదయగిరి జనాభా 15,000. ఒక్క వారం రోజులు రామకృష్ణ ప్రసాద్ సార్ నాకు తోడుగా ఉంటే, ఇంక 5 మంది తోడుగా ఉంటే 15,000 మంది జనాభాలో వారం రోజుల్లో మినిమం 3,000 మందికి ఐడి లేపిగలను నేను. నా కెపాసిటీ అది. నేను వెళ్తే ఆధార్ కాదనే వాళ్ళు లేరు. నీకు ఐడి వేస్తున్నానమ్మా అంటే ఎందుకన్నా అనేవాళ్ళు లేరు. నా ఇమేజ్ అది. నేను వేయలేనా? వేస్తే వచ్చే లాభం ఏంటి చెప్పండి? మనం వేసి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళ చేత 2,000కు 3,000 కొనిపించి వాళ్ళు గొంతు వేయడమే అది. నువ్వు ఐడి వేసావంటే అతని వెన్నుదన్నుగా నిలబడాలి, అతని గెలుపుకు దోహదపడాలి, అతనికి మంచి చెడు వివరించి చెప్పాలి, సబ్జెక్ట్ నేర్పించాలి. అతని కష్టాలు ₹1,00,000 కాకపోయినా ఈ నెలలో కరెంటు బిల్లో, వాటర్ బిల్లో, లేకపోతే ఇంటి బాడుగో కట్టుకుంటావు తల్లి. కొంచెం నేను చెప్పింది విను. నీకు ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరి మొబైల్లో 100కు తగ్గకుండా ఫోన్ కాంటాక్ట్స్ ఉంటాయి. చిన్నమ్మ బిడ్డలు, పెదమ్మ బిడ్డలు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగోళ్ళు, వాకింగ్ పోయేళ్ళు, బ్యాచ్మేట్స్ ఉంటారు. చిన్నంగా నువ్వు వాడే వస్తువు రిజల్ట్ వాళ్ళకి ఒక రోజు చెప్పు, 2 రోజులు చెప్పు, 3 రోజు వాళ్ళే నిన్ను అడుగుతారు అని చెప్పి చెప్పండి. ఇప్పుడు రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం చేస్తా ఉంటాం మనం. ముందు చెనక్కాయలు అరుస్తాడు, చెనక్కాయలు చెనక్కాయలని. ఉద్దేశం ఉండదు. రెండోసారి అరుస్తాడు, ఉద్దేశం ఉండదు. మూడోసారి, నాలుగోసారి, ఆరోసారి కూడా వాడు కనపడితే మనకు తెలియకుండానే మన చెయ్యి మన జీవు తడుముతుంది. సైకాలజీ ఇది. మనకు తెలియకుండానే మన చెయ్యి మన జీవు తడుముద్ది. ₹10 ఉన్నాయా లేవా? ఓకే, అక్కడికి వద్దులే అనుకుంటాం. వాడు మళ్ళీ ఇంకొకసారి వస్తే ₹100 తీసి ఒక పొట్లం చెనక్కాయలు ఇవ్వు అని అడుగుతాం. ఇందులో చెప్పడానికి ఖర్చు లేదు కదా. ఎదుటివాడి శ్రేయస్సు గురించే చెప్పేటప్పుడు చెప్పడానికి మనకు ఖర్చు లేనప్పుడు వెనకాడడం ఎందుకు చెప్పండి? అక్కడ దయచేసి లక్షల గురించి చెప్పొద్దు, పిచ్చి అనుకుంటారు. మనకి పిచ్చి కుగ్గరిసి చిన్నప్పుడు ఇంజక్షన్లు వేయించుకోలేదేమో అనుకుంటారు. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇంపార్టెంట్. జబ్బు, అప్పు, ఈ రెంటి మీదే బేస్ అవ్వండి, తప్పేముంది? 4 వస్తువులు కొనివ్వండి. ఆ పళ్ళు పుచ్చుంటే బాగుపడతాయి, తల్లో చుండ్రుంటే పోతుంది, మోకాళ్ళ నొప్పి ఉంటే తగ్గుతాయి, షుగర్ ఉంటే కొంచెం డౌన్ఫాల్కి వస్తుంది. ఇవన్నీ కరెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు కదా. వాళ్ళకి ఐడి ఓపెన్ చేసి చెప్పండి. వాళ్ళకి ఐడి ఓపెన్, అమ్మ ఒకసారి నీ ఐడి ఓపెన్ చేశాను కదా నాన్న, నువ్వు ఓచర్ వచ్చుంటుంది చూడు అని. ఒక 50, 100, 200 పడి ఉంటది. అప్పుడు చెప్పండి, అమ్మా నువ్వు కొనుక్కొని వాడుకున్నంత మాత్రం నీకు ₹100 వచ్చే తల్లి. నీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి పరిచయం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించారండి. ఆలోచనలు ఖచ్చితంగా పడతారుగా, 100% పడతారు. దీన్ని ఆలోచన విధానం. దీనికి ఏం ఖర్చు ఉండదు. జస్ట్ సింపుల్ గా సైకాలజీ అది. ఏ రూట్ లో వెళ్తే మన పని జరుగుద్ది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే మన అవసరం కోసం వస్తువు అమ్మడం కాదు, ప్రజల అవసరాలు తెలుసుకొని వస్తువు మనం ఇవ్వటం. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నటువంటి గొప్ప వరం. నిషేధిత వస్తువుల గురించి చెప్తూ చెప్తూ మధ్యలో టాపిక్ మార్చి మీకు అర్థమయ్యేందుకు చెప్పాను. చెప్తా వినండి. ఫెయిర్ అండ్ లవ్లీ నిషేధించారు భారతదేశంలో. ఎందుకు నిషేధించారు? పంది కొవ్వు కలుపుతారు అని. కారణం ఏంటి? ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే మనకు ముఖం మీద వచ్చే స్వేద గ్రంథులు బూడిపోయి మంగు వస్తుంది. ఈ రోజు మీరు బస్ స్టాప్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ, షాపింగ్ మాల్ కానీ నిలబడితే 100 మంది లేడీస్ వస్తే 95 మంది లేడీస్ కి 2 బుగ్గల మీద మంగు ఉంటది, 100%. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమమ్మా ఏ క్రీమ్ వాడతారంటే ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు. పల్లెటూరులో కూడా ఫెయిర్ అండ్ లవ్లీ. ఏమంత కష్టం? అది బ్యాన్ అయింది. పేపర్ చదవరు, టీవీలో న్యూస్ చూడరు, కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నా కూడా న్యూస్ చూడరు. ఎంత దేవుడు సీరియళ్ళు, సినిమాలు, రీళ్లు. ఓకే, వదిలేద్దాం. అదన్నా తెలుసుకోకపోతే ఎట్లా?
ఆ మనకి ఈ బుగ్గల మీద కానివ్వండి, ముఖం మీద కానివ్వండి, చెమట వస్తూ ఉంటే పైన పడ్డ దుమ్ము ధూళి అంతా చెమట నెట్టేసి ముఖాన్ని ఫ్రీ చేస్తే మంగు రాదు. నువ్వు స్వేద గ్రంథులు బూడ్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ చెమట ఆపోజిట్ లో నెట్టలేక నీకు మంగు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మంగు సమస్య ఉంది. ఇప్పుడు వాళ్ళ కారణం ఏంది? ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడం. నువ్వు పూసుకోకపోతే ఎవడు అడుగుతాడు? సరే పూస్తున్నావు, అది బ్యాన్ అయింది. బ్యాన్ అయిన దాన్ని సిగ్గు లేకుండా ట్యాక్స్ కోసమో డబ్బుల కోసమో లంచాలకు అలవాటు పడ్డ రాజకీయ నాయకులు న్యూ ఫెయిర్ అండ్ లవ్లీ పేరుతో మళ్ళీ కంపెనీని భూమి మీదకి తెచ్చారు. మళ్ళీ మన వాళ్ళు వాడుతానే ఉన్నారు. దాని ఫలితం మంగు. మన బ్యూటిషియన్ క్రీమ్ ఉంది, మీరు ఒక ట్రై చేయండి. ఫెయిర్ అండ్ లవ్లీ మొహం నిండా పూసుకోండి, ఇంకొకళ్ళు మన క్రీమ్ కూడా పూసుకోండి. మన ఫేషియల్ క్రీమ్ పూసుకుంటే ఎండలోకి పోతే మనకు స్వెట్టింగ్ వస్తుంది, ముఖం మీద చెమట బయటకు వస్తుంది. అదే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్న మనిషి బయటకు వస్తే ముఖం మీద చెమట రాదు, ఒళ్ళంతా చెమట వచ్చి ముఖం మీద చెమట రాదు. అంటే శ్వేతగంధాలు బూడిపోయినట్టేగా. ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాన్ అయింది. రెండోది, ప్యార్లే బిస్కెట్ బ్యాన్ అయింది, తెలుసా మీకు? కానీ మార్కెట్లో దొరుకుద్ది 5 రూపాయలకి 10 రూపాయలకి, పిల్లలకు పెడతానే ఉన్నారు. న్యూడిల్స్ బ్యాన్ అయ్యాయి. ఇది మ్యాగీ, మళ్ళీ న్యూ మ్యాగీ పేరుతో వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బ్యాన్ అయింది, చిన్న పిల్లలకి సోపు ఆయిల్ సబ్బు, పసిబిడ్డలకు స్నానం చేపించేది. దాన్ని బ్యాన్ చేశారు, కానీ మన దేశంలో వాడుతున్నాం. ఇందులో మెచ్చుకోవాల్సింది ఏంటంటే పుష్పమ్మ పెద్దామ, వింజమూరు టీం మాడలామ, వాళ్ళ మనవడు పుట్టిన బిడ్డకి నీమ్ సోప్ వాడిందామ ధైర్యంగా. చదువు లేదు, వయసులో పెద్దామ, పెద్దోళ్ళకి చాదస్తం ఎక్కువ అందరూ అనుకుంటాం. కానీ ఆమె తెగిచ్చి 2 అడుగులు ముందుకేసి వాళ్ళ మనవడికి నీమ్ సోప్ వాడిందంటే ఆమెతో పోల్చుకుంటే మన నాలెడ్జ్ ఎంత ప్రశ్నించుకోలేరా మీరు ఒకసారి? ఈ సందర్భంగా ఆమెను అభినందించాలి, తప్పదు అందరం. టోటల్ గౌతమ్ బాలి దగ్గర నుంచి ఆమెను అభినందించాల్సిందే. ఈ విషయం తెలిస్తే వాళ్ళకి ఆమె లక్ష్య గురించి ఆలోచించలా, కార్ గురించి ఆలోచించలా, టీం గురించి ఆలోచించలా. ముందు నేను నా బిడ్డకు నా ఇంట్లో వాడదామని చెప్పి ధైర్యం చేసి వాడింది ఆమె. నానమ్మ తన మనవడికి వాడింది, గ్రాండ్ సక్సెస్. మరి మనం వాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం. మన ఇంట్లో మళ్ళీ మనం విస్టేజ్లో పనిచేస్తున్నాం, మన కొంపలో సంతూరు ఉంటుంది. ఏం చేయాలి దానికి? దాన్ని మార్చలేం. ఇంకా రెండోది, ఈ మధ్య రీసెంట్ గా 3 months బ్యాక్ సెన్సోడెంట్ పేస్ట్ కి 10 లక్షలు మన ఇండియన్ గవర్నమెంట్ వేసింది ఫైన్. ఇది గొప్ప విషయం. ప్రపంచంలో ఏ దేశం ఫైన్ వేసున్నా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకంటే అడ్వాన్స్డ్ ఉన్నాయి అవి. సెన్సోడెంట్ కి 10 లక్షల రూపాయల ఫైన్. నువ్వు నీ ప్యాకెట్ మీద చెప్పిన విధంగా, నువ్వు టీవీలో యాడ్ చూపించిన విధంగా ఇది పని చేయటం లేదు, నువ్వు చెప్పిన దానికి దాంట్లో ఉన్న వాల్యూస్ లేవు, కాబట్టి 10 లక్షల ఫైన్ కట్టి మార్చుకోమని చెప్పేసి 10 లక్షల ఫైన్ కట్టించుకుంది కోర్టు. అది ఎంతమందికి తెలుసు? సెన్సోడెంట్ వాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 12 దేశాలు, ఇండియా వదిలేయండి, నా దృష్టిలో మనకు పిచ్చి దేశమే. పక్కన ఉండే దేశాలు 12 దేశాలు 23 సంవత్సరాలుగా విస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటే ఒక్క దేశం అన్న కనీసం నోటీస్ ఇచ్చిందా? మీ ప్రొడక్ట్లో వాల్యూస్ లేవు, మీరు చెప్పినట్లు లేవు, ఇది వాడితే రియాక్షన్స్ వస్తున్నాయి, ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు ఎందుకు మార్కెట్లోకి పంపిస్తున్నారు అని ఏ దేశమైనా కూడా పాయింట్అవుట్ చేసిందా? ఏ డాక్టర్ అయినా పాయింట్అవుట్ చేశాడా? ఏ లాయర్ అయినా పాయింట్అవుట్ చేశాడా? పోనీ ఒక సాధారణ సామాజిక కార్యకర్త ఎవరైనా మీ విస్టేజ్ ప్రొడక్ట్స్ లో అంత విజిబిలిటీ లేదు బాబు, మీరు ఎందుకు జనాల్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారా? చెప్పండి, ఎవరికైనా అనుభవం ఎదురైందా? లేదు. ఎందుకు చెప్పండి? అంత స్టాండర్డ్ మెయింటెనెన్స్ విస్టేజ్ గౌతమ్ బాలి గారు చేస్తున్నారు. ఇదొక్కటి నోట్ చేసుకోండి. మీరు వాడే పేస్ట్ అన్ని బాగుంటే పళ్ళు ఎందుకు పుచ్చుతున్నాయి? మీరు వాడే పేస్ట్ అన్ని కరెక్ట్ అయితే పంటి డాక్టర్లకు అంతంత ఫీజులు ఎందుకు కడుతున్నారు? మీరు వాడే పేస్ట్ అన్ని కరెక్ట్గా అయితే పంటి హాస్పిటల్స్ ఇన్నెందుకు వెలుస్తున్నాయి? ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎక్స్పెషల్లీ లేడీస్, పేస్ట్ వాడకం వల్లనే మీకు థైరాయిడ్ వస్తుందన్న విషయం తెలుసా? ఒక 6 నెలల క్రితమే ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జాబితా రిలీజ్ చేసింది, మీరు ఏ పేస్ట్ వాడినా థైరాయిడ్ వస్తుంది అని. అది కూడా ఏం చెప్పింది మార్గదర్శకాలు? మీరు పేస్ట్ వాడండి, మీకు అందుబాటులో ఉండే పేస్ట్ వాడండి, తప్పదు, వేరే మార్గం లేదు. పల్లెటూరులో ఉన్నట్టు మన టౌన్లో ఉన్నాం కదా. ఒక బఠానీ గింజంత పేస్ట్ మాత్రమే వేసుకొని అది మళ్ళీ నీళ్లలో తడపకుండా బ్రష్ చేసుకోండి అని మార్గదర్శకాలు ఇచ్చింది. మనం బ్రష్కు పూస్తే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక అడుగు, అంటే ఒక గోడకు ప్లాస్టింగ్ చేసినట్టు పూస్తాం, మనకుండే 32 పళ్ళకి. దానివల్ల ఎనామిల్ పాడైపోవడం, ఏదో ఆకుర ఉన్న పళ్ళు కాస్త ఇంకా డ్యామేజ్ అయిపోవడం, పని డాక్టర్కి పోవడం, థైరాయిడ్ వచ్చి ఇంతలా ఉండే ఆడవాళ్ళు సన్నగా అయిపోవడం ఒక థైరాయిడ్కి, ఇంత బక్కగా ఉండేవాళ్ళు ఇంతలా అయిపోవడం ఇంకో థైరాయిడ్కి.
ఏమన్నా పనిలా చెప్పండి. ఇక్కడ సెన్స్ ఉపయోగించమంటున్నా నేను. తక్కువ చేసి ఎవరిని మాట్లాడట్లా. ఇంత మంచి వస్తువుని జనాల్లోకి తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మన అజ్ఞానం, తెలియకపోవడం. ఎంఎస్ఆర్ చెప్తారు, తెలియనోడే చెప్తాడు దాని ఏముందని. తెలియకనే చెప్తారు విస్టేజ్ అంటే మాకు తెలుసులేవో చూసామని. అది చాలా చూసాం. ఈ రోజు కదా రేపు వెళ్ళిపోద్ది, తల తీస్తాం, కాళ్ళు తీసేసుకుంటాం, మేము నీ మొహం చూడడం జనం ఎత్తిపోకపోతే ఇది చెప్పేది తెలియకనే పాపం. అలాంటి వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు, జాలి పడాలి తప్ప. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట అంటారు ఆయన, గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి, డిసైడ్ అని. డిసైడ్ అంటే ఏంది? నిర్ణయం. అది అభిప్రాయం కాదు. రాత్రి చెప్పా మీకు ఫీడ్బ్యాక్ లో, రహీం సార్ ఫీడ్బ్యాక్ లో చెప్పా. ఆయన చెప్పిన మాట ఇది. నిర్ణయం చేసుకో. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం కావాలి, అది ఏ రూట్ అయినా సరే వెళ్ళగలగాలి. ఉదాహరణకి ఒక పోలీస్ జాయిన్ అయ్యాడు, పోలీస్ కానిస్టేబుల్ జాయిన్ అయ్యాడు, నిర్ణయించుకున్నాడు, జాయిన్ అయ్యాడు, వృత్తి ధర్మం. ఒక నక్సలైట్ అయిపోయాడు, ఇంకొకడు అడవుల్లో ఉంటాడు, అతను వృత్తి ధర్మం అది. ఇద్దరు ఎదురుపడ్డారు, అతని వృత్తికి అతను లాస్ట్ చేయడు, ఇతని వృత్తికి ఇతను లాస్ట్ చేయడు, ఇద్దరు కాల్చుకుంటారు. అంతే. మీకు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒక లాయర్ నిద్ర లేచి ఎవరో ఒక తగువ జరిగితే బాగుండని కోరుకుంటాడు. ఒక డాక్టర్ నిద్ర లేచి ఊరంతా టైఫాయిడ్ మలేరియా వస్తే బాగుంటుందని కోరుకుంటాడు. ఒక ఇంజనీర్ వచ్చేసి ఎవరన్నా కొత్త రోడ్డు వేయడమో డ్యామ్ పగిలిపోవడమో జరిగితే బాగుంటుంది, కొత్త ఇల్లు కట్టుకోవడం జరిగితే బాగుంటుంది అనుకుంటాడు. రకరకాల వ్యాపారాల్లో రకరకాలుగా అందరూ జనాలు నష్టపోతే తనకు లాభం రావాలని కోరుకునే వ్యాపారాలే ఉన్నాయి భూమి మీద. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రం నువ్వు లాభపడి నీకు నేర్చుకునేది ఇంకొకటి చెప్తే వాడు కూడా బాగుపడతారా స్వామి. నీ వెనక 100 మంది కాదు, 1000 మంది కాదు, మీ జిల్లా మొత్తాన్ని కూడా డబ్బులు ఇప్పించచ్చు అని చెప్తుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, విస్టేజ్ ప్లాట్ఫామ్. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు మీరు? ఆలోచించండి. మాట్లాడితే కారు లక్ష, కారు లక్ష. నాకు ఈ చిరాకే మీటింగ్ రావడం మానేసిన నేను. నన్ను ఏమన్నా అనుకోండి, తిట్టుకోండి, నరుక్కోండి, ఇంకొకటి చేసుకోండి. నేను మీటింగ్ రావడం మానేసింది ఎందుకంటే ఇష్టం లేక కాదు. ఏ మీటింగ్ వచ్చినా కారు లక్ష తప్ప అది ఎట్టొస్తారో చెప్పరే, ఏ రూట్లో వస్తుందో చెప్పరే. ఇందాకే చెప్పినా నేను, చిన్న అక్షరం 12 క్యాప్సూల్స్ విజయవంతంగా మింగి డెమో ఇచ్చారు మన గురువు గారు లక్ష్మయ్య గారు. నేను ఆ వీడియో ఏం చేశానంటే, నేను అందరికి చెప్తా ఉంటాను కదా ఉదయం లేచిన సాయంత్రం దాకా మా జర్నలిస్ట్ మిత్రులందరికీ విస్టేజ్ విస్టేజ్ అని. వాళ్ళు కూడా అంటారు, ఇప్పుడు ఇంతకుముందు వార్త కోసం నా పేరు, ఇప్పుడు ఆ విస్టేజ్ వస్తుంది అంటారు నేను పోతా ఉంటాయి, ఏ మీటింగ్ పోయినా కూడా. అది పంపిస్తే వాళ్ళకి అంతే. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒక లాగుండదు, ప్రతి ఒక్కరి రిసీవింగ్ ఒక లాగుండదు. ఒక గ్లాస్ లో సగానికి నీళ్లు పోస్తే సగం ఖాళీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే, సగం నీళ్లు ఉన్నాయి కదా అనుకో, సగానికి నీళ్లు ఉన్నాయని ఆశాజీవి, సగం ఖాళీగా ఉంది కదా అనేవాడు నిరాశాజీవి. మన వాళ్ళని ఏం మార్చలేం. అన్నా మీరు సప్లిమెంట్స్ అంటే బాగుండేది కదా, క్యాప్సూల్స్ అని ఎందుకు పెట్టారు అని ఒకరు. ఇంకొకరు ఏమంటారు, పనిచేయు కాబట్టి ఎన్నైనా మింగొచ్చని ఇంకొకరు. వీళ్ళని ఏమంటాం చెప్పండి? పనిచేయు కాబట్టి ఇన్ని మింగారు అన్నవాడు వాడు జీవితం అంతా అక్కడే ఉంటాడు, ఇంక ముందుకు వెళ్ళలేడు. అలాంటి వాళ్ళని వదిలేయండి, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం. అన్న సప్లిమెంట్స్ అని టైప్ చేస్తుంటే బాగుండేది కదా అన్నాడంటే వాడి దాని గురించి తెలుసు, అంటే లోతుగా తెలియకుండా అవేంటో తెలుసు. అలాంటి వాళ్ళని పట్టుకోండి. 2, మనం ఇంత బాగా చెప్పినా కూడా మీ ప్రోడక్ట్ రేట్ ఎక్కువేమో, అదే ఎందుకు వాడాలా అని చెప్పి ఈ కల్తీ ప్రొడక్ట్సే వాడుకునే వాళ్ళని ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పండి. మిగతా అప్పుడు వాళ్ళు మీరు ఏమనుకోవాలంటే, వాళ్ళు ఈ కల్తీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఈ పాడు ప్రపంచంలో బతకలేక తొందరగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారేమో అని భావించాలి మీరు. ఎందుకంటే నచ్చ చెప్తున్నాం. అమ్మా ఈ ఆయిల్ వాడితే 42 జబ్బులు ఇంట్లోకి రావంటున్నాం, ఈ పేస్ట్ వాడితే పళ్ళు గట్టి ఉంటాయి అంటున్నాం, మా లిక్విడ్ వాడితే బట్టలు గట్టిగా ఉంటాయి, చేతులకు ఇబ్బంది ఉండదు అంటున్నాం, హెల్త్ అండ్ స్కిన్ కేర్ వాడితే మీ వెంట్రుకల నుంచి స్కిన్ గోల్డ్ అన్ని బాగుంటాయి అంటున్నాం, ఐరన్ ఫోలిక్ వాడితే ఆరోగ్యం బాగుపడుతుంది. ఆడవాళ్ళకి ఈ ప్రపంచంలో దగ్గర 75 మంది లేడీస్కి రక్తహీనత, వాళ్ళ కోసమే కదా అంగన్వాడీ సెంటర్లు పెట్టారు దేశవ్యాప్తంగా, ఆశా వర్కర్లను పెట్టారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంగన్వాడీ కానీ ఆశా కానీ సెంట్రల్ ప్రోగ్రామ్, స్టేట్ కాదు అది. రక్తహీనతతో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ మన దేశంలో, అంటే సరైన ఫుడ్ లేక. వాడుకోమని చెప్తా ఉన్నా కూడా వాళ్ళు వినకుండా అదే రూట్ లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకే వాళ్ళు చచ్చిపోవడానికి. వాళ్ళ గురించి ఆలోచన పనే లేదు, చచ్చిపోనివ్వండి, జనాభా ఎక్కువైపోయింది, పోతే పోయింది పీడ, మనకు వద్దంట వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. కానీ మన ధర్మం ఏంటంటే చెప్పడం, చెప్పడమే మన పని, నచ్చ చెప్పడమే మన పని, బ్రతిమలాడడం కూడా మన పనే. ఒప్పుకుంటే 10 కాలాలు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఆదాయం తీసుకుంటూ బతుకుతారు. ఒప్పుకోకపోతే ఆ బొల్లినేనుకో సింపురుకు ఇంకో అదనపు గదులు కట్టి చచ్చిపోతారు. మనకది తర్వాత సంగతి, అది మనకు వద్దు. ఇకపోతే సర్దుకోవడం, నా వల్ల కాదు అనుకోవడం.
ఇందాక ఫస్ట్ హాఫ్ లో చెప్పాను నేను. ఎంఎస్ఆర్ మీటింగ్ ని బయటకు వచ్చిన వెంటనే గేట్లో కూడా అంటాడు, ఏ ఇటాడి చాలా చూసినా పోరా అని. చల్లబడిపోతాం మనం. అలా ఎప్పటికి అనుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు చేసే కంపెనీ మంచిది, మీ ప్లాట్ఫామ్ మంచిది, మీరు నడిచే దారి మంచిది. ఒకరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఒకరి మాటలు పట్టించుకొని ఒక 100 ఏళ్ల క్రితమో 150 ఏళ్ల క్రితమో 200 సంవత్సరాల క్రితమో కొంతమంది మేధావులు ఆగిపోయి ఉంటే నిన్న వేసిన పోలియో వ్యాక్సిన్ దేశమంతా పోలియోతో కుంటోళ్ళు తిరిగేవాళ్ళు. ఈ రోజు బల్బు కింద కూర్చొని చదువుకుంటున్నారు లేదు. ఈ రోజు ఫోన్ చేతిలోకి తీసుకొని ఎక్కడో మీరందరూ ఉంటే నేను ఒక్కడిని ఇక్కడ కూర్చొని 46 మంది 48 మాట్లాడుతున్నది లేదు. గొప్ప గొప్ప వాళ్ళు సమాజాన్ని పట్టించుకోకుండా సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా నేను మీకు ఏమంటానంటే, ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, మీరు ఆరోగ్యంగా ఆదాయం సంపాదించుకుంటూ బాగుపడుతూ పక్కనోడి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళండి. ఆటోమేటిక్గా మీరు అనుకున్న గమ్యానికి చేరతారు. డబ్బులు వస్తాయి, గ్యారంటీ. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే డబ్బులు, ప్రత్యేకించి డబ్బుల గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు ఇక్కడ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్ ఇందాక చెప్పా. డ్రెస్ కోడ్ గురించి చెప్పే మీరే చెడ్డీలు వేసుకొని నైటీలో ఉండేటటువంటి లేడీస్ ఫోటోలు తీసి గ్రూప్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం మిత్రులారా? మళ్ళీ నోట్ చేస్తున్నాయి పాయింట్. ఒకసారి నోటీస్ లో పెట్టుకోండి దయచేసి. వాళ్ళు మన మీద నమ్మకంతో నిలబడతారు. అదే మన ఇంట్లో అక్కో చెల్లెలో ఇంకొకరు ఉంటే అలా చేసి నైటీల మీద నిల్చోబెట్టి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయం కదా. కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు, విస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు అందరు నా కుటుంబ సభ్యులాగా చూసుకోవాలన్నా లేదా? ఇది ఒకటే కట్టుబడండి. ఇక రెండో అంశం చెప్తా. కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. కమిట్మెంట్ అంటే మీరు ఒప్పుకున్నారు, ఒక విషయాన్ని ఒప్పేసుకున్నారు నిజమని, ఫైట్ చేయండి, ముందుకెళ్ళండి, పగ సాధించండి. ఎవరి మీద? విస్టేజ్ అంటే నచ్చదన్నోడి మీద కాదు. విస్టేజ్ అంటే ఏందో చెప్పన్నా అని మీ దగ్గరకు వస్తాడు చూడండి, అతని పరిస్థితుల మీద పగ పెంచుకొని అతను ఆర్థికంగా ఆరోగ్యంగా ఎదిగేటట్టు ప్లాన్ చేయండి. ఇది ఒక సముద్రం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏదో నిన్నగాక మన మీటింగ్ తీసుకెళ్ళి లక్ష ఇప్పిస్తా కారు ఇప్పిస్తాను కుదరదు. ఎవరో మనకు ఐడి మన మీద నమ్మకంతో ఒక ఐడి ఇచ్చాడని చెప్పేసి 5,000 10,000 కొనిచ్చి గొంతు వేయడం కాదు. ఒక 50 రూపాయలు సబ్బు కొనుక్కున్నా కూడా నీ ఐడి అలాగే ఉంటుంది అంటుంది గౌతమ్ బాలి గారు. ఆ లాజిక్ మర్చిపోయి ఎందుకు మనం జనం నష్టపెడతాం? ఈ రోజు 5,000 కొంటాడు, రేపు 5,000 కొంటాడు, ఎల్లుండి ఎవరు కొనాలా? ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు తెచ్చి పూట గడుపుకునే కుటుంబాలు ఎన్ని చెప్పండి? ఆలోచిద్దాం. మన దేశమే పేద్దే, తాత ముత్తాతల కాలం నుంచి ఎదిగే దేశమే, ఎదిగిన దేశం కాదు. మన చుట్టూ ఉండే సమాజంలో ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళి 1 కిలో బియ్యం తీసుకుని వండుకున్న కుటుంబాలు ఎన్ని? మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2,000 కొను 3,000 కొను, కానీ సిఎన్సి ఆఫర్ చెప్పండి. రేట్ ఎక్కువేమో అన్నాడు అన్నోడికి చెప్పండి. మీరు సిఎన్సి ఆఫర్ ప్లాన్ చేసుకున్న ఫ్రీ ఆఫర్, ప్రోడక్ట్ ఫ్రీ ఆఫరు, ఓచరు, సిఎన్సి ఇవన్నీ కలుపుకుంటే సంతూర్ సబ్బు కంటే దగ్గర 12% తక్కువ పడుతుంది మన నీమ్ సోపు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. సంతూర్ సబ్బు కంటే 12% తక్కువ పడుతుంది మంది, ఏది ఆఫర్లన్నీ బేస్ చేసుకుంటే. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పడంలో మీరు సక్సెస్ అవ్వండి, మీరు సక్సెస్ అవుతారు. మా వస్తువు కొను, మాతో మీటింగ్కి రా,